నమస్తే ఇన్నర్లరా. ఈరోజు మనం మలేషియాలోని ద ఫేమస్ గెంటింగ్ హైలాండ్స్కి అయితే వెళ్తున్నాం. సో దీనికి ట్రావెల్ చేయడానికి మనం బస్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళడానికి 10 ringgits, రావడానికి 10 ringgits. సో 20 ringgits లో మీకైతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే అయిపోతుంది. అండ్ మధ్యలో కేబుల్ రైడ్ కూడా ఉంటుంది. సో దానికైతే సపరేట్ ఛార్జ్ ఉంటుంది. 10 ringgits అయితే ఛార్జ్ చేస్తారు. సో అది 20, ఇది 20, సో 40. సో 40 ringgits లో మీరైతే గెంటింగ్ హైలాండ్స్ రీచ్ అయిపోవచ్చు. సో బస్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? మనకి రెడ్ బస్ యాప్, ఇండియాలో లాగే మలేషియాలో కూడా సేమ్ రెడ్ బస్ యాప్ ఉంది. సో మీరు అందులో అయితే బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అందులో బస్ నెంబర్స్ అవే ఇవ్వరు, జస్ట్ బుకింగ్ టైము అంతే. ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ జంక్షన్ ఇన్ మలేషియా ఏదంటే అది కేఎల్ సెంట్రల్ ఆర్ న్యూ సెంట్రల్. కేఎల్ సెంట్రల్కి దగ్గరలో మీరు ఏదైనా హోటల్ తీసుకుంటే స్కై స్క్రేపర్స్ వ్యూ అయితే మిస్ అవుతారేమో, కానీ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఈ బస్సెస్ అనేవి కేవలం హవానా బస్ టెర్మినల్ దాకా వెళ్తాయి. అక్కడి నుంచి బ్యూటిఫుల్ కేబుల్ కార్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. సో మన దగ్గర లాగే పనిచేయని లైట్లు పని చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా బస్సులో సీట్ బెల్ట్ చేస్తారా? సీట్ బెల్ట్ ఇన్ బస్. బస్ అయితే కంఫర్టబుల్ గా ఉన్నాయి, కింద కాలు పెట్టుకోవడానికి చేద్దాం. చూద్దాం ట్రిప్ ఎలా ఉంటుందో మరి. ఫైనల్లీ మనమైతే హవానా బస్ స్టేషన్కి వచ్చేసాం. దీనిపైనే కేబుల్ కార్ బ్రిడ్జ్, టికెట్ కౌంటర్ అండ్ ట్రాన్సిట్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే ప్రీమియం అవుట్లెట్స్లోకి వెళ్తున్నాం. చూద్దాం షాప్స్ అనేవి ఎలా ఉంటాయో. మోస్ట్లీ గెంటింగ్ హైలాండ్స్కి బలిసిన వాళ్ళు బాగా వస్తారు అనమాట. కెసినోకి వెళ్తారు. కెసినోకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవడానికి. సో హవాయి చేసే వాళ్ళందరి కోసం గెంటింగ్ హైలాండ్స్ అనమాట. మోస్ట్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఎవ్రీ బ్రాండ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రం వస్తే మంచి పైసా వసూలు అనమాట. సో ప్రస్తుతం మనం గెంటింగ్ హైలాండ్స్ ఏ టైంకి రావాలనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. నేను 8కి స్టార్ట్ అయ్యాను, 9 కల్లా రీచ్ అయిపోయాను. చూసారు కదా చుట్టూ మంచు, మంచు అంటే మంచు. సో ఆ మంచులో ఏం కనిపిస్తుంది? కేబుల్ కార్ తీసుకున్నాం వేస్ట్. సో ద బెస్ట్ టైం ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా పడుకొని లేచి బ్రేక్ఫాస్ట్ చేసి 10 కల్లా బస్ బుక్ చేసుకుంటే 11 కల్లా రీచ్ అయిపోయేటట్టు ఇక్కడ చూసుకుంటే మీకు ఆ టైంకి ఎండ్ వస్తుంది. సో మంచు కూడా పోతుంది. బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అనేవి మీరు చూడొచ్చు. సో పొద్దున్నే మాత్రం గెంటింగ్ హైలాండ్స్ రామకండి, నాలాగా ఇలా ఓపెన్ చేయని షాప్లు అమ్మడి తిరగాల్సి వస్తుంది. మనమైతే ఇప్పుడు సెల్ఫ్ కియోస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి 1 way ట్రిప్, రౌండ్ ట్రిప్ 2 టికెట్స్ తీసుకునే అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, నార్మల్ ప్లేట్ ఉంటుంది, విఐపి ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా రకాల గెంటింగ్ రిసార్ట్స్ అయితే ఉంటాయి. మనమైతే గ్లాస్ డోర్ అయితే తీసుకున్నాం. కింద గ్లాస్ డోర్ వస్తుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, కానీ కింద గ్లాస్ డోర్ వస్తుంది. విఐపి అంటే జస్ట్ 2 people మీకు ఇంకా సపరేట్గా ఇచ్చేస్తారు అనమాట. మనం అంత రిచ్ కాదు కాబట్టి విఐపి తీసుకోలేదు, జస్ట్ గ్లాస్ డోర్ అయితే తీసేసుకున్నాం. ఏ టూరిస్ట్ స్పాట్లో అయినా సరే స్కామ్స్ కామన్. స్కామ్ అంటే స్కామ్ కాదు, అది వాళ్ళ డ్యూటీ అనుకోండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, ఇక్కడ మీకు ట్రాన్సిట్లో అయితే మీకు ఫోటో తీస్తారు. ఆ ట్రాన్సిట్లో ఫోటో తీసిన దాన్ని పైన వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు ఫోటో అని చెప్పి. అది 100 ringgit, ఆల్మోస్ట్ 1700 పైనే ఉంటుంది.
కేబుల్ బ్రిడ్జ్లో చాలామంది మిస్ అయ్యేది ద చైనీస్ టెంపుల్కి వెళ్ళడానికి. చాలామంది తెలియక పైకి గెంటింగ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మధ్యలో మనకి ఫ్రీ స్టాప్ అనేది ఉంటుంది. అది చైనీస్ టెంపుల్ చిన్ స్యూ స్టేషన్. సో అక్కడైతే మనం ఫ్రీగా దిగేసి చైనీస్ టెంపుల్ని చూసుకొని మళ్ళీ ఇదే ట్రామ్లో మనం బైక్ అయితే వెళ్ళొచ్చు. చైనీస్ టెంపుల్ కి వెళ్ళడానికి మనమైతే చిన్ స్వీ స్టేషన్ లో అయితే దిగాలి. సో ఇప్పుడైతే మనం అక్కడ దిగేస్తాం. ప్రతి చోట అయితే ఎలివేటర్లు అయితే ఉన్నాయి. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా కిందకి వెళ్ళడానికి ఉంది, పైకి వెళ్ళడానికి ఉంది. ఇలాంటి ఒక వ్యూ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఆకాశంలో మేఘాల మధ్యలో ఉన్నట్లు ఎంతో అందంగా అయితే ఉంది ఈ బుద్ధుడి విగ్రహం, ఆ చైనీస్ టెంపుల్. ఇందాక చూసిన అతనే ఈ గెంటింగ్ రిసార్ట్స్కి ఫౌండర్. ఆ ముందు చూసారా, ఒక ఐలాండ్ లాంటి ఒక కొండనే మొత్తం తీసేసుకొని, ఐలాండ్ అంటే వాటర్ ఏముండవు, జస్ట్ ఒక కొండను తీసుకొని ఇంత ప్లానింగ్తో చేయాలి అనే ఆ థాట్ వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ నేమ్. ఇక్కడ మనకున్నది ఇది పగోడా. ఇది 9 అంతస్తుల పగోడా. ఈ పగోడాలో బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ నన్స్ దేవుడికి ప్రేయర్ చేయడానికి అయితే వాడతారు. మనమైతే ఇప్పుడు దీన్ని సైట్ సీయింగ్ అయితే వాడుతున్నాం. మనం 9th ఫ్లోర్ దాకా ఒక బ్యాగ్ వేసుకొని నా అవస్థలు ఏంటో పైన చూడండి. ఈ వ్యూ కోసం 9 ఫ్లోర్లు ఎక్కాల్సి వచ్చింది. అది బ్యాగ్ వేసుకొని, బ్యాగ్ చూడండి ఎంత ఉందో, ఎక్కడ పెడదామన్నా కుదరట్లేదు.
బ్యాగేజ్ కౌంటర్ ఒక చోట ఉంటే ప్లేస్ ఒక చోట ఉంటుంది. స్టేషన్ అయితే సో ఇంక నుంచి మన గెట్టింగ్ ఫుల్లీ సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ విత్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్స్పెక్ట్ కావాలంటే గెట్టింగ్ ఇది ఆల్మోస్ట్ మీరు మాల్ అనుకోవచ్చు. మాల్, హోటల్స్ అండ్ థీమ్ పార్క్స్ గెట్టింగ్ హైలాండ్స్. అది నా సంగతి. గెట్టింగ్ స్కై వాల్స్ కింద ఉంటుంది. సో ఇట్స్ లైక్ రామోజీ ఫిలిం సిటీ లాగా, కాకపోతే అందరూ వెస్ట్రన్ థీమ్గా ఉంటుంది. రైడ్స్ కూడా అన్నీ బాగుంటాయి అంటారు, కానీ కాస్ట్ ఎక్కువ కొంచెం. సో కేబుల్ కార్ విషయానికి వస్తే మనం గ్లాస్ డోర్ అనేది చాలా వేస్ట్. టెంపరింగ్ పెట్టి మా వాళ్ళు కేబుల్ కార్లో వచ్చేసాడు. ఎందుకంటే పైన చూడటానికి మేము టైం సరిపోదు. కింద చూడాలంటే జస్ట్ ఒక ఫోటో కోసం అంతే. గ్లాస్ డోర్ని అవాయిడ్ చేసుకోండి. మా వాళ్ళు దానికి వచ్చేయండి. అది 10 ringgits, ఇది 25 ringgits. సో బెటర్ యూజ్ నార్మల్ వన్. ఎదురుగా కనిపిస్తున్నదే మన అసలు సిస్లైన ఆరోగ్యం పాడు చేసే స్ట్రీట్, ద పబ్ స్ట్రీట్ ఆఫ్ గెట్టింగ్ హైలాండ్స్. ఇక్కడ మీకు దొరకని మందంటూ ఏది ఉండదు. నైట్ వస్తే మటుకి ఫుల్ పబ్ కల్చర్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది. పగలపూట అంతగా అనిపించదు, కానీ నైట్ పూట మాత్రం రంజుగా ఉంటుంది. రంజుగా తాగేసిన తర్వాత బాగా ఆకలి అయితే వేస్తుందంట కదా, అందుకోసమే మీకోసం ఫుడ్ స్ట్రీట్ కూడా ఉంది. మందు స్ట్రీట్కి ఆ పక్కనే మీకు చైనీస్, థాయ్, మలాయ్, ఎవ్రీథింగ్ కాంటినెంటల్ ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా ది అల్టిమేట్ స్పాట్ గెట్టింగ్ హైలాండ్స్. ప్రతి ఒక్కటి గేమింగ్ దగ్గర నుంచి డాన్సింగ్ నుంచి ప్రతి ఒక్క గేమ్, ప్రపంచంలో ఏ గేమ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క గేమ్ గెట్టింగ్ హైలాండ్స్లో అయితే ఉంటుంది. పిల్లలు మాత్రం వదలరు. ఇక్కడ ఈ పిల్లలు అయితే చూడండి, వీళ్ళు అయితే డ్రమ్స్ వాయిస్తున్నారు. వాళ్ళు చూడండి, ఈ రైట్ సైడ్లో చూడండి, బాదుడు. అది ఏం గేమో కూడా అర్థం కావట్లేదు.
ఎలా ఉంది గెంటింగ్ హైలాండ్స్ యొక్క ఇంటర్నల్ థీమ్ పార్క్? ప్రతి ఒక్క రైడ్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది, ఒక జైంట్ వీల్ రైడ్ తప్పితే. జోదగాళ్ళు, ఆటగాళ్ళు, పేకాటగాళ్ళు, రింగులు తిప్పేవాళ్ళు, రింగులు వేసేవాళ్ళు, డబ్బులు తగిలేసేవాళ్ళు, ఎవరైనా సరే ఈ స్కై కెసినోకి రావాల్సిందే. ముసలి ముతక చిన్న పెద్ద చిన్నోళ్ళు అయితే రానియర్లే. సో బ్యాగ్స్ అవి అలౌ చేయరు లోపలికి, ఎందుకంటే మీరు ఏమైనా దోపిడీలు దుర్మార్గాలు చేస్తారేమో అని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ సెక్యూరిటీ ఆ బ్యాగ్ వేసుకున్న అతల్ని వెనక్కి పంపించేస్తున్నారు. బ్యాగ్ మాత్రం అయితే లాకర్లో అయితే పెట్టుకొని రావాలి. So guys, Guinness World Records title for the largest hotel, First World Hotel 7351 rooms అయితే ఉంటాయి. 8,000 అయితే మీకు చార్జ్ చేస్తారు. ఉన్న గెంటింగ్లో ఉన్న హోటల్స్ అన్నిటిలో కల్లా ఇదే చాలా తక్కువ అయిన ప్రైస్. మీకు ఆల్మోస్ట్ 8,000 INR అయితే పడుతుంది. మిగతా హోటల్స్లో గెంటింగ్లో ఉన్న హోటల్స్లో అయితే ఆల్మోస్ట్ 8,000 to 50,000 వరకు అయితే చార్జ్ చేస్తున్నారు. 5 స్టార్ హోటల్స్లో ఉన్నాయి. ఇది 3 స్టార్ హోటల్ అనుకుంటున్నాను నేను. 3 స్టార్ హోటల్ కాబట్టి 8,000 రూపీస్ చార్జ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి హోటల్ ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇదే మన స్కై వరల్డ్ యొక్క ఎంట్రన్స్, ద వెస్ట్రన్ సినిమాటిక్ థీమ్ పార్క్ విత్ ఆల్ ద రైడ్స్. చాలామంది గెంటింగ్లో మిస్ అయ్యేది ద రూఫ్ టాప్. అంటే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాళ్ళకి రూఫ్ టాప్ పెద్ద ఉపయోగం ఉండదు, కానీ కాసేపు అలా స్టే చేసి ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం రూఫ్ టాప్ చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ద కేబుల్ కార్స్ కానీ, ఆ పక్కన బిల్డింగ్ కానీ, ఆ 10,000 రూమ్స్ ఉన్న బిల్డింగ్ కానీ, ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ గ్లో బిల్డింగ్ కానీ కేవు కేకలా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది మీరు ఓల్డ్ హోటల్లో కనుక తీసుకుంటే ఆ రూమ్ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది.
దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. గెండింగ్ హైలాండ్స్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. నా పేరు నిఖిల్. ఇక్కడ మీరు అవుతారు చిల్.